ఇమ్యూనిటీకి ఎంతో ఉపయోగపడే 2 రకాల కూరగాయలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడు తినని వారు కూడా ఇమ్యూనిటీ కోసం తినాల్సిన 2 కూరగాయలు పొట్లకాయ మరియు పుట్టగొడుగు. ఈ రెండిట్లో ఉండే ఔషధ గుణాల ద్వారా కరోనా బారిన పడకుండా ఉండటానికి చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు. పొట్లకాయ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. పొట్లకాయలో ఉండే అధికమైన నీటి శాతం వల్లనే అన్ని ఔషధ గుణాలు వచ్చాయని చెప్పవచ్చు. పొట్లకాయలో ఉండే డైటరీ ఫైబర్ కారణంగా అధిక బరువు ఉన్న వారికి, డయాబెటీస్ సమస్య ఉన్న వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పొట్లకాయలో కొలెస్ట్రాల్ శాతం దాదాపుగా లేనట్లే, అందుకే గుండె సంబంధ సమస్యలు ఉన్నవారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణను అభివృద్ధి చేసి నిరంతరం పనిచేస్తూ ఉండే గుండె కణజాలానికి శక్తిని అందిస్తుంది పొట్లకాయ. ఇప్పటి పరిస్థితిలో అన్నిటికంటే ఎంతో అవసరమైనవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచేవి. వాటిల్లో పొట్లకాయ ప్రధానంగా చెప్పుకోవచ్చు. శ్వాసకోశంలో పేరుకుపోయిన కఫాన్ని బయటికి పంపటంలో పొట్లకాయ ఉపయోగపడినంతగా వేరేది ఉపయోగపడదు. ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారికి, ఆస్తమా సమస్య ఉన్నవారికి పొట్లకాయ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పొట్లకాయలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం సమస్య ఉన్నవారికి, కడుపు ఉబ్బరం ఉన్నవారికి తొందరగా ఉపశమనం కలిగిస్తుంది. ఎక్కువగా ఆహారం తీసుకొని అజీర్ణంతో బాధపడుతున్న వారు పొట్లకాయ జ్యూస్ తాగితే కొద్దిసేపటికే ఉపశమనం కలిగిస్తుంది. పొట్లకాయలో ఉండే లాక్సేటివ్ ప్రాపర్టీ కారణంగా గట్లో పెరిస్టాలిటిక్ కదలికలను పెంచి జీర్ణ వ్యవస్థను క్రమపరుస్తుంది. కార్బోహైడ్రేట్స్ లేని ఆహారం కీటో డైట్లో కీలకం. పొట్లకాయలో కార్బోహైడ్రేట్స్ మరియు షుగర్స్ కూడా లేకపోవటం వల్ల కీటో డైట్ చేసేవారు కూడా పొట్లకాయను తినవచ్చు. ఎటువంటి డైట్ చేసేవారికైనా ఉడకబెట్టిన పొట్లకాయలో ఉప్పు, పెప్పర్ కలిపి మధ్యాహ్నం భోజనంలో కలిపి తింటే చాలా మంచిది. పొట్లకాయలో ఉండే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ వల్ల ఇండైజెషన్ మరియు డయేరియా లాంటి సమస్యల్లో ఒక ఔషధంలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మష్రూమ్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందాం. పుట్టగొడుగులు అనేవి ఫంగస్ జాతికి చెందినవే అయినప్పటికీ వీటిల్లో కూడా మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఔషధ గుణాలు ఉన్నాయి. మన దేశంలో ఎక్కువగా వైట్ బటన్ లా ఉండే పుట్టగొడుగులు అందుబాటులో ఉంటాయి. పుట్టగొడుగుల్లో ప్రోటీన్లు, ఫైబరు, నీటి శాతం పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి మరియు సెలీనియం అనే యాంటాక్సిడెంట్స్ వల్ల ఇమ్యూనిటీని శక్తిపరచటం, కణాలు మరియు కణజాలానికి ఉత్తేజపరచడంలో పుట్టగొడుగులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. సూర్యరశ్మి, జంతువుల నుంచి లభించే ఆహారాల్లో మాత్రమే ఉండే విటమిన్ డి తరువాత పుట్టగొడుగుల్లోనే అధికంగా ఉంటుంది. పుట్టగొడుగులు పెరగాలంటే అల్ట్రావైలెట్ రేస్ తప్పనిసరి. ఈ యూవీ రేస్ వల్ల విటమిన్ డి2 నిల్వలు వీటిల్లో చేరతాయి. అందరం ఇళ్లకే పరిమితమైపోయిన ఈ రోజుల్లో విటమిన్ డి కోసం పుట్టగొడుగులను కూడా ఆహారంలో తీసుకుంటే దానివల్ల మనం తినే ఆహారంలో ఉన్న కాల్షియం అబ్జార్ప్షన్ బాగా పెరిగి ఎముకల గట్టితనానికి సహాయపడుతుంది. సెల్స్లో ఉండే డిఎన్ఏను డ్యామేజ్ కాకుండా కాపాడి క్యాన్సర్ రాకుండా, అలాగే ట్యూమర్లు తయారవకుండా మష్రూమ్స్ చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ను నియంత్రించి ఇన్సులిన్ రెసిస్టెన్స్ను తగ్గించడంలో షుగర్స్ చక్కగా ఉపయోగపడతాయి. అలాగే పెరుగులాగానే పుట్టగొడుగులు కూడా ప్రోబయాటిక్ లాగా పనిచేస్తాయి. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు జీర్ణ వ్యవస్థ మీద కూడా ఇన్ఫెక్షన్ ప్రభావం చూపుతోంది కాబట్టి ప్రోబయాటిక్ లా పనిచేసే మష్రూమ్స్ తినటం ద్వారా ఇమ్యూనిటీకి శక్తిని జతచేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించి ఇన్ఫ్లమేషన్ ను కంట్రోల్ చేస్తాయి మష్రూమ్స్. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, ట్రైగ్లిజరైడ్స్ ను కంట్రోల్లో ఉంచి గుండె సమస్యలు రాకుండా చేయడానికి మష్రూమ్స్ ఉపయోగపడతాయి. రీసెర్చ్ ప్రకారం ప్రతిరోజు ఒక స్పూన్ మష్రూమ్ పౌడర్ ను తింటే రక్తంలో పెరిగిన ట్రైగ్లిజరైడ్స్ మందులు అవసరం లేకుండా కంట్రోల్లో ఉంచుతాయి. తక్కువ క్యాలరీస్ కలిగి హై ఎనర్జీని అందించే ఈ పుట్టగొడుగులను వెయిట్ లాస్ డైట్ చేసేవారు కూడా తినొచ్చు. వీటిల్లో ఉండే కాపర్ ఎర్ర రక్త కణాలు తయారవటానికి ఉపయోగపడి తద్వారా శరీరం మొత్తం ఆక్సిజన్ చేరవేయటానికి ఉపయోగపడుతుంది. కరోనా ఇన్ఫెక్షన్ వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్న ఈ టైంలో మష్రూమ్స్ తినటం ద్వారా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఇష్టం లేకపోయినా సరే కరోనా సమస్య దూరం అయిపోయే వరకైనా మష్రూమ్స్ మరియు పొట్లకాయను తినటం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.